వెట్టి చాకు నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు వంచింది. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కండ్ల ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజులు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి. రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష. రెండు విషయాలు మంత్రులు ఇద్దరు కూడా ఒకటే మాట్లాడుతూ అర్ధసత్యాలతోని కొన్ని వివరాలు చెప్పారు. మొత్తం గత ప్రభుత్వంలో ఏదో ఆత్మహత్యలు జరిగినాయని, వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మేము మాట్లాడుతూ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. 2014లో ఎంత అయింది, 15లో ఎంత అయింది, 2022లో ఎంత అయింది, మీరు లెక్కలు చూసుకోండి. ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో. ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు జీరో దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా, మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని 2014లో ఉన్న వాటిని 2022 వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించినది మీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది, వారు చెప్పారు ఇప్పుడే, సీతక్క గారు ఏం చెప్పారు, కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లిలో కానీ సమస్యలు ఉండవచ్చు. మీరు ఒక మాట, ఆనాటి నుంచి వెళ్ళి సీలింగ్ యాక్ట్ లేనే లేదు, మొత్తం కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు. మరి బట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టిండ్రు. అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో 52 ఎకరాల కంటే పైన ఎవరికి లేదు. ఉన్న దాంట్లో 25 ఎకరాల నుండి 52 ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో 9000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారు అని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో పెట్టారు. మరి వారు పెట్టింది తప్ప, మీరు చెప్పేది తప్ప. దయచేసి మీరు అందరూ ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. అధ్యక్ష, నేను చెప్పట్లేదు, మీ యొక్క రికార్డ్స్ నుంచేలే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే చెప్తున్నా. అదేవిధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ సన్న చిన్నకారు రైతులకే 10 ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో 99% ఉన్నది వాస్తవం. అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నది తప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు, అది ముట్టుకుంటేనే అది ఒక కందిరీగల్లాగా ఉంటుంది, తేనె తుట్టలాగా ఉంటుంది. దాని ధైర్యంతో తీసుకొని వచ్చినాం. కాస్త కాలంలో ఎందుకు పెట్టలేదని మీరు అడిగారు. కాస్త కాలంలో ఎప్పుడు పెడతాం? కాస్తులో కానీ ఖచ్చితంగా ఇవాళ టెనెన్సీ యాక్ట్లో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1950లో టెనెన్సీ యాక్ట్ వస్తే అది చాలా కఠినతరంగా ఉన్నది. ఇవాళ చాలామంది కౌలు తీసుకుంటారు, కానీ ఆ కౌలుని రిజిస్టర్ ఎవరు చేయట్లేదు. అధ్యక్ష, నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు పెద్దలు మళ్ళీ నాకు అసలు 2 నిమిషాలు మాట్లాడకముందే ఇంతమంది మంత్రులు అయితే ఎట్లా అధ్యక్ష? ఇవాళ టెనెన్సీ యాక్ట్ ప్రకారం దయచేసి గౌరవ సభ్యులు ఒకటి చూసుకోండి, నేను టైం మెయింటైన్ చేస్తున్నా. టెనెన్సీ యాక్ట్ ప్రకారం 23 మినిట్స్ మాట్లాడారు మీరు అధ్యక్ష. నేను 45 మినిట్స్, మాకు ఎందుకంటే 37 సభ్యులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సెకండ్ డిస్కషన్ కూడా మీ ఇంపార్టెంట్ డిస్కషన్. సార్ అధ్యక్ష, నేనేం వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీని మీద భూమికి సంబంధించింది, ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది. మేమేదో తప్పు చేసినాం, మీరు తప్పులు మీరు చేయకూడదు ఉండాలని కూడా మేము భావిస్తున్నాం. మేము చేసిన వాటిని ఏమైనా ఉన్నట్లయితే సర్దిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి సమయం ఏంటని కోరుతూ, ఈ కౌలుదారీ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆ రైతు కౌలు తీసుకున్నట్టు రిజిస్టర్ అయితేనే దాన్ని కాస్త కాలంలో పెట్టాలి. ఇవాళ కౌలు తీసుకున్న రైతులు ఒక పంటకో, ఒక సీజన్కో, ఒక సంవత్సరానికో తీసుకుంటున్నారు, రికార్డెడ్గా ఎక్కడ ఉండట్లేదు. కాబట్టి ఆ కాస్తు కాలంలో కానీ లేకపోతే శిస్తు కాలంలో కానీ వసూలు చేయని శిస్తు కోసం కాలంలో పెట్టాలని ఎందుకని చెప్పేసి దాన్ని సులభ పద్ధతిలో ఉండాలని, మరాఠీ పేర్లు ఉండకూడదని, తెలుగులో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేసింది తప్ప మిగతాయి కూడా ఈ ధరణి వల్ల కలిగిన ప్రయోజనాల్లో అనేక ఉన్నాయి. ఇవాళ బ్యాంకు రుణం పోతే ఇంతకుముందు లింక్ డాక్యుమెంట్స్ అని చాలా ఈజీ కావాలని చాలామంది అడిగారు అధ్యక్ష. ఇవాళ
మనం ఇలా ధరణి పాస్బుక్ తీసుకున్నట్లయితే బ్యాంకులో ఇంకా ఏ డాక్యుమెంట్ అడుగుతలేరు అధ్యక్ష. ఇలా ఫౌతి నిర్ణయాధికారం కూడా కుటుంబాందే. ఇంతకుముందు ఎవరైనా డిసైడ్ చేసేది, సక్సెషన్ కూడా ఇలా కుటుంబమే డిసైడ్ చేసుకుంటట్టున్నది. తహసీల్దార్లందరినీ కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా చేసింది. ఒకే రోజులో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా ఇలా ప్రొహిబిటెడ్ దానిలో పెట్టినరు. అదేవిధంగా రెవెన్యూ కోర్టులోని ఫిర్యాదుల బాధ్యత అంతా కూడా ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఈ పాస్బుక్ని ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్గా యాక్సెప్ట్ చేసే విధంగా చేసిండ్రు. అధికారులకు ఇక్కడెక్కడ కూడా డిస్క్రిషన్ లేకుండా, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మరే రెవెన్యూ అధికారి కూడా డిస్క్రిషన్ లేకుండా ఆ భూమి మీద అధికారం ఎవరికైతే ఉన్నదో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ పెడితేనే, వాళ్ళ బయోమెట్రిక్ పెడితేనే వచ్చే విధంగా